అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. దాదాపు 1,76,000 పెన్షన్లు కట్ అయిపోయినాయి, అంటే రద్దు అయిపోయినాయి. తెలంగాణలో 42 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి. దాంట్లోకి వెళ్ళి దాదాపు 1,76,000 మంది పెన్షన్లు పోయినాయి. ఎట్లా పోయినాయి పెన్షన్లు, ఏ విధంగా పోయినాయి అనేది కూడా ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇన్ని రోజులు పెన్షన్లు మీకు చేతికి ఇచ్చేది, అంటే క్యాష్ ఇచ్చేది, డబ్బులు ఇచ్చేది. 2016 రూపాయలు ఇచ్చేది, 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు ఇచ్చేది, 16 రూపాయలేమో డబ్బులు ఇచ్చేది. కొన్ని సందర్భాలలో 16 రూపాయలు ఇవ్వకపోయేది, 16 రూపాయలు ఒకేసారి 100 రూపాయలు, 200 రూపాయలు అయితే అట్లా డైరెక్ట్ ఇచ్చేసేది లెక్కించి. కానీ ఇప్పుడు అట్లా లేదు. పెన్షన్ డబ్బులు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. బ్యాంక్ అకౌంట్లో పడాలంటే మీరు అప్లై చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఆ తర్వాత మీ పెన్షన్కి సంబంధించినటువంటి పాస్బుక్, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకుంటే మీకు డైరెక్ట్ బ్యాంక్లోనే 2016 రూపాయలు పడతాయి. మీకు రైతు బంధు ఎట్లయితే పడతాయో పెన్షన్ పైసలు కూడా గట్లనే బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్లా కొత్తగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు 1,76,000 మందికి సంబంధించినటువంటి పెన్షన్లు మొత్తం రద్దయిపోయినాయి. ఇప్పుడు ఈ 1,76,000 మందిలో దాదాపు ఒక 10 నుండి 12,000 మందికి పెన్షన్లు మళ్ళీ వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు, మేము చచ్చిపోలేదు, బతికే ఉన్నాం, ఓ దగ్గర ఉన్నాం, ఇగో మాది బయోమెట్రిక్ పడతలేదు, అంటే మా తంబు పడతలేదు, అందుకే మేము తంబు పెట్టలేకపోతున్నాం, తంబు పెట్టకపోయినా మాకు పైసలు అయితే ఇస్తుర్రు. ఇప్పుడు తంబు సిస్టమ్ తీసుకొచ్చారు. ఒకప్పుడేమో పాస్బుక్ తీసుకోపోతే ఆ పాస్బుక్ పైన సంతకం పెట్టి ఈ నెల ఇస్తున్నామని డేట్ ఇచ్చి డేట్ వేసి పైసలు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. బయోమెట్రిక్ ఇచ్చారు, అంటే డైరెక్ట్ ఈకేవైసీ చేపియాలి, తంబు చేపియాలి, తంబు పెడితేనే పైసలు వస్తాయి. ఇప్పుడు అంతా తంబు సిస్టమ్ వచ్చింది. పెన్షన్కైనా లేకపోతే రేషన్ బియ్యానికైనా ఇదంతా తంబు సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు రేపో మాపో ఓట్లు వేసేటప్పుడు కూడా మీకు తంబు సిస్టమే వస్తుంది. తంబు వేస్తారు, ఆ తంబుతో ఆధార్ కార్డు లింక్ ఉంటుంది, తంబు వేస్తే మీ ఆధార్ కార్డు డైరెక్ట్ బొమ్మ పడుతుంది, మీ ఫోటో పడుతుంది, నెంబర్ కూడా పడుతుంది. అట్లా కూడా ఇప్పుడు త్వరలో తెరపైకి తీసుకురాబోతున్నారు. అయితే ఈ కేవైసీ చేపియనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్లు కూడా ప్రభుత్వం రద్దు చేసారు. ఇప్పుడు లేదు నేను బతికే ఉన్నా, నాకు పెన్షన్ వస్తుంది కానీ నాది తంబు పడతలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకునేటటువంటి వాళ్ళు దాదాపు 10-12 మంది ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది వీడియోలో పిన్ టు పిన్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఎంతమందిది పెన్షన్లు రద్దు చేసి ఏం జరిగింది అనేది కూడా కొంత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎంతమంది పెన్షన్లు రద్దు అయినాయి మొత్తం డేటా ఉంటుంది. ఈ డేటాని మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. దాదాపు 42 లక్షల మందికి పెన్షన్లు వస్తాయి. 42 లక్షల మందికి పెన్షన్లు వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటిదాకా ఉన్నటువంటి లెక్క 1,76,000 మందికి పెన్షన్లు కట్ అయిపోయినాయి. 1,76,000 మందికి పెన్షన్లు కట్ అయిపోయినాయి. మరి వీళ్ళు పెన్షన్లు ఎట్లా కట్ అయినాయి అనేది కొంత రీజన్స్ మనం మాట్లాడుకుంటే, అంటే ఎందుకు కట్ అయినాయి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే, ఫస్ట్ ఎందుకు కట్ అయినాయట అంటే దాదాపు 76,372 మంది వీళ్ళు చనిపోయారు అని చెప్పి లెక్క చూపిస్తున్నారు. వీళ్ళందరూ చనిపోయారు, వీళ్ళు మరి లేరు అని చెప్పి లెక్క చూపిస్తున్నారు. దాదాపు ఎంతమంది అట 76,372 మంది వీళ్ళు చనిపోయారని లెక్క చూపిస్తున్నారు. దీంట్లో చనిపోయినటువంటి వాళ్ళు దాదాపు 62,000 మంది నుండి ఒక 63,000 మంది ఉండొచ్చు. మిగతా వాళ్ళు బతికే ఉన్నారు. కాకపోతే చనిపోయారు అనేటటువంటి లెక్క ఎట్లా బయటకు వచ్చిందంటే, ఎట్లా చూపిస్తున్నారంటే చాలా మందికి తంబు పడదు, బయోమెట్రిక్ పడదు. ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్టార్టింగ్ నుండి పని చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి గీతలు అరిగిపోతాయి, తంబు పడదు. వాళ్ళ చేతి మీద ఉన్నటువంటి ఏదైతే గీతలు ఉంటాయో అవి అరుగుతాయి. వాళ్ళకి తంబు పడకపోయినా కూడా పెన్షన్లు ఇస్తున్నారు. సరే ఆయన బతికే ఉన్నాడు కదా, ఆయనకైతే పెన్షన్ ఇవ్వాలనేది వాళ్ళ బుక్ మీద రాస్తున్నారు. వాళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తాం, బయోమెట్రిక్ పడతలేదని చెప్పి పెన్షన్లు ఇస్తున్నారు. అట్లా దాదాపు 10-12 మంది ఉంటారు. తమ్ము పడనటువంటి వాళ్ళు, తమ్ము పెట్టేటటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు, లేకపోతే పెన్షన్ ఆఫీస్ పోయి తమ్ము పెట్టి తీసుకురానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లా దాదాపు ఒక 10-12 మంది ఉంటారట. అయితే వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, లేదు నేను బతికే ఉన్నా, చనిపోలేదు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి పెన్షన్లు వస్తాయి. అంటే దాదాపు ఒక 63 నుండి 65,000 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు బతికే ఉన్నారు. బతుకున్నటువంటి వాళ్ళకి పెన్షన్లు వస్తాయి. అంటే ఇప్పుడు సర్వే చేసే వాళ్ళు ఏం చేశారంటే ఈ కేవైసీ చెక్ చేసారు. ఈ కేవైసీ ఎవరెవరు వేస్తలేరు, ఆ తర్వాత ఎంతమంది చనిపోయారు, ఇప్పటిదాకా ఎంతమంది లేరు, లేనటువంటి వాళ్ళకి ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి ఏందనేది సర్వే చేస్తే దాంట్లో దాదాపు 76,372 మంది చనిపోయారు, వీళ్ళు లేరు అని లెక్క చూపించారు. కానీ దాంట్లో దాదాపు ఒక 65,000 నుండి 66,000 మంది మాత్రమే చనిపోయారు, మిగతా వాళ్ళు బతికే ఉన్నారు. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, చేసుకుంటారు కూడా, అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు.
ఆ తర్వాత వాళ్ళకి తమ్ము పడతలేదని చెప్పి చెప్పుకుంటున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి వాళ్ళు దాదాపు 10-12 వేల మంది వెనక్కి వస్తారు. అట్లేమి ఇబ్బంది లేదు. కొన్ని విచిత్రమైనది చెప్పనా, చనిపోయినని చెప్పి పెన్షన్లు కట్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మా దగ్గర కొన్ని ఇష్యూస్ వస్తాయి, నాకు పెన్షన్ వస్తలేదు, 3 నెలల నుండి పెన్షన్ బంద్ అయింది అని చెప్పి కొంతమంది ఫోన్ చేసి చెప్తారు. ఎందుకమ్మా ఎందుకు వస్తలేదంటే, ఏమో తెలియదు బిడ్డ అంటే, ఏందో ఒకసారి పోయి అడుగుపో అని చెప్పి నేను పంపిస్తే వేరే దగ్గరికి, ఒక ఆఫీసర్ దగ్గర పంపితే ఆఫీసర్ అన్నాడట, నువ్వు చనిపోయినావు అని చెప్పి లిస్టులో ఉంది అని చెప్పి చెప్తారట. నేను చచ్చిపోలేదు బతికే ఉన్నా అంటే, ఈ కేవైసీ వేయకపోతే, తమ్ము లేకపోతే, ఈ కేవైసీ వేయకపోతే, లేకపోతే 2-3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే తీసుకుంటలేరంటే ఏదో జరిగి ఉండొచ్చు అని చెప్పి అట్లా కట్ చేసిరు. సో వాళ్ళని ఏం చేశారు, చనిపోయినటువంటి లెక్క కింద వేసారు. సో ఇట్లా లేదు చనిపోలేదు బతికే ఉన్నాను ప్రూవ్ చేసుకుంటే వచ్చేస్తుందట, అంటే నిరూపించుకోవాలి. ఇది ఒక అంశం. ఇంకా రెండో అంశం వచ్చేసి దాదాపు 45,134 మంది వీళ్ళు లేరట, కనబడతలేరు, నాట్ దేర్. అంటే వీళ్ళు అసలు కనబడతలేరు, ఏడున్నరో తెలియదు, అసలు వీళ్ళు కనబడతలేరట, ఏడున్నరో కూడా తెలియదట. 45,134 మంది వీళ్ళు మరి ఏడున్నరో తెలియదు, పెన్షన్ అయితే తీసుకుంటలేరు. మరి వీళ్ళేం కనబడతారు, లెక్కలకు వస్తలేరట. వాళ్ళు మనుషులు ఏడున్నరో తెలియదు, లెక్కలకు వస్తలేరు, ఏం జరుగుతుందో తెలియదు. అట్లా దాదాపు 42 లక్షల మందిలో సుమారు 45,134 మంది కనబడతలేరు, ఏడున్నరో తెలియదు. ఏడున్నరో తెలియదు కాబట్టి వాళ్ళకి సంబంధించిన పెన్షన్ కూడా రద్దు చేసిరు. ఇప్పుడు లెక్కలకు వస్తేనే పెన్షన్ ఇస్తారు, ఉత్తగా తీయరు కదా, కనబడతలేరు అని చెప్పి రద్దు చేసేసిరు. ఇంకా మూడో ఆప్షన్ ఏంది చెప్పనా, మూడో ఆప్షన్ దాదాపు 6,064 మంది 6,064 మంది అదర్ స్టేట్స్కి వెళ్ళిపోయారట. అదర్ స్టేట్స్ అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇట్లుంటుంది చెప్పనా, ఇప్పుడు నేనున్నా అనుకో, నాకేమో వైజాగ్లో ఉద్యోగం వచ్చింది, లేకపోతే నాకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. నేను బెంగళూరుకి మొత్తం వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవాలంటే నాతో పాటు తల్లిదండ్రులు కూడా వస్తారు కదా, మా తల్లిదండ్రికి ఇద్దరికి పెన్షన్ వస్తుంది. నేను వెళ్ళిపోయినా కాబట్టి మా తల్లిదండ్రి ఇద్దరు కూడా నాతోనే వచ్చేస్తారు బెంగళూరుకి. అట్లా నేను మొత్తం బెంగళూరులో స్థిరపడిపోలే. బెంగళూరులో నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకో, బెంగళూరులో నాతో పాటు తల్లిదండ్రులు కూడా ఉంటారు. నేను తెలంగాణ బిడ్డలమే, తెలంగాణలో పుట్టినా, తెలంగాణలో పెరిగినా, ఓటు కూడా తెలంగాణలో వేస్తున్నా. అట్లాంటప్పుడు మరి పెన్షన్ కూడా తెలంగాణలోనే రావాలి కదా, అట్లా వస్తలేవు, అట్లా కూడా కట్ చేసిరు. వీళ్ళు ఇక్కడ లేరు, అదర్ స్టేట్లో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ లేక దాదాపు 1 year అవుతుంది. ఇక్కడ లేనటువంటి వాళ్ళకు పెన్షన్ ఎందుకని అట్లా కూడా రద్దు చేసిరట, పెన్షన్ కట్ చేసేసిరు. ఇక్కడ ఉంటే ఏంది, లేకపోతే ఏంది, వాళ్ళు బతికే ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలే, ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే ఆ ఊర్లో ఓటు కూడా వేస్తురు. అట్లాంటప్పుడు ఎందుకు కట్ చేసుడు? ఈ చిన్న చిన్న ఇష్యూస్కి కట్ చేసిరు. అంతే విచిత్రం అనిపించింది నాకైతే, చాలా విచిత్రం అనిపించింది. ఈ 45,134 మంది కనబడకుండా ఎటుపోతారు, కనబడకపోతే ఎటుపోతారు, ఏం జరుగుతుంది చెప్పురి కనబడకపోతే? నేను ఈ లెక్క చూసి చాలా షాక్ అయిపోయినా. ఈ లెక్క పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు రకరకాల మాట్లాడుకుంటున్నారు. నేను కొన్ని వీడియోలు కూడా చూసిన, అరే ఇది నిజమేనా, మరి ఒకసారి జనాలకు చెప్దామనే ఆలోచనతో వీడియో చేస్తున్నా. ఎటుపోతారు మరి, ఈ లెక్క అంత ఎటుపోతుంది? నాకు అసలు చాలా విచిత్రము అనిపించింది ఇప్పటిదాకా ఇదంతా చూస్తుంటే. ఇదొక కథ కదా, వీళ్ళు వేరే స్టేట్కి వెళ్ళిపోయారట, ఇక్కడ లేరట. కొంతమంది హైదరాబాద్కి వచ్చేసిరు, కొంతమంది ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. సో వాళ్ళకు పెన్షన్ హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి హైదరాబాద్లోనే తీసుకోవాలి, వాళ్ళు ఊర్లో తీసుకోవద్దు, వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే పెన్షన్ తీసుకోవాలని కట్ చేసేసిరట. ఇంకా తర్వాత ఇంకో విచిత్రం ఏంది చెప్పనా, 4వ అంశం దాదాపు 1,248 మంది నాట్ ఇంట్రెస్టెడ్ అట. నాట్ ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదట, పెన్షన్ తీసుకునే ఇంట్రెస్ట్ లేదట, పెన్షన్ తీసుకుంటలేరట. ఎంతమంది, 1,248 మంది అసలు పెన్షనే తీసుకుంటలేరట. పెన్షన్ తీసుకోనటువంటి వాళ్ళకి సంబంధించి మొత్తం కట్ చేసిరు. మరి పెన్షను నాకు తెలిసేది ఈ రోజులలో తీసుకోకుండా ఎవరు ఉండరు. పెన్షను నెలకు వచ్చే పైసలు, గవర్నమెంట్ ఇచ్చే పైసలు ఎందుకు తీసుకోరు? మరి తీసుకోలేదని లెక్క చూపిస్తున్నారు, మరి తీసుకుంటలేరట. మరి తీసుకుంటలేరంటే వాళ్ళు బాగా పైసలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకో వాళ్ళ కోడలో గట్టిగా పనిచేస్తురేమో, మంచిగా పైసలు గట్టిగా సంపాదిస్తురేమో, లేకపోతే ఆస్తులు గట్టిగా ఉన్నాయేమో, అందుకే పెన్షన్లు మరి తీసుకుంటలేరేమో. ఇట్లా లెక్క చూపిస్తున్నారు ఇప్పుడు. అంటే దాదాపు 1,76,000 పెన్షన్లు రద్దు. దీంట్లోకి వెళ్ళి దాదాపు 10 నుండి 12,000 పెన్షన్లు మళ్ళీ రిటర్న్ వస్తాయి. 10-12,000 పెన్షన్లు ఎట్లా రిటర్న్ వస్తాయి అంటే, ఈ పెన్షన్లు రద్దు కావడానికి రీజన్స్ ఉన్నాయి. ఏది, బయోమెట్రిక్. ఫస్ట్ తంబు బయోమెట్రిక్. ఇప్పుడు నేను ఏమంటున్నా, అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో నేను రేషన్ బియ్యం తీసుకొని పోతా, నా తంబు పడదు, నిజంగా నా తంబు పడదు. ఆయన ఊకి ఇట్లా తూడిపిస్తాడు పెట్టిపిస్తాడు, ఆయన నాది పడదు తంబు. నాదే తంబు పడతలేదు, నేను యువకుణ్ణి, నా తంబే పడతలేదు. మరి ముసలోళ్ళ తంబు ఎట్లా పడుతుంది? చాలామంది పడకపోవచ్చు, ఎందుకంటే పనిచేసి ఉంటారు, అరిగిపోతాయి, చేతి గీతలు, చేతి రేఖలు అరిగిపోతాయి. అప్పుడు ఎట్లా పనిచేస్తుంది? తంబు పనిచేయనటువంటి వాళ్ళై రద్దు చేసిరట, ఈకేవైసీ చేపినటువంటి వాళ్ళై రద్దు చేసిరట.
ఆధార్ కార్డులో ఈకేవైసీ చేపియాలంటే ఫోటో అప్డేట్ చేపియాలి. ఇప్పుడు నా ఆధార్ కార్డు ఉన్నది, నేను ఎప్పుడో జమాన్లో పుట్టిన అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 90s కిడ్ అనుకో, 90sలో నేను పుట్టిన, అప్పుడు నేను పుట్టినటువంటి ఫోటో అట్లనే ఉండి ఇప్పటిదాకా నా ఫోటో నేను అప్డేట్ చేయించకపోతే నన్ను ఎట్లా గుర్తిస్తారు? అప్డేట్ చేపిస్తే గుర్తిస్తారు కదా. నేను ఎప్పుడో 19 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్న ఫోటో ఇప్పుడు 28, 29 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫోటో ఎంత డిఫరెన్షియేషన్ ఉంటే అప్పుడు గడ్డం మీసం ఉండదు, ఇప్పుడు ఉంటుంది. అప్పుడు చిన్న పోరం లెక్క ఉంటాయి, ఇప్పుడు కొద్దిగా ఇవన్నీ వస్తాయి కదా. మరి గుర్తుపట్టేటోడన్నా చిన్నప్పుడు ఫోటో చూసి గుర్తుపడతారు, అట్లా పట్టరు కదా. ఇంకోటి ఆధార్ కార్డులో సిగ్నేచర్ వెరిఫికేషన్ చేయాలంట, ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేయాలి, ఈకేవైసీ చేయాలి, ఆధార్ కార్డు తంబు వెరిఫికేషన్ చేయాలి. ఇట్లా ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేపినటువంటి వాళ్ళవి కూడా పెన్షన్లు రద్దయినాయి. ఆ తర్వాత పెన్షన్కి సంబంధించి ఎవరైతే తీసుకుంటలేరో వాళ్ళవి రద్దు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. ఇవన్నీ రీజన్స్ వాళ్ళు చూపిస్తున్నారు. కనబడతలేరని, ఏడున్నరో తెలియదని, చనిపోయిర్రని, ఈకేవైసీ లేదని, అప్డేట్ లేదని, అదని ఇదని రకరకాల రీజన్స్ తోటి 1,76,000 పెన్షన్కి కోత పెట్టారు. 1,76,000 పెన్షన్ కథమైపోయినాయి. చిన్న చిన్న సిల్లీ రీజన్స్ ఉన్నాయి దీంట్లో, చిన్న రీజన్స్. ఇప్పుడు ఈకేవైసీ చేపియాలి అనుకుందాం, చెప్పొచ్చు కదా, ఈకేవైసీ చేపిస్తేనే పెన్షన్ ఉంటుంది, లేకపోతే రద్దు చేస్తామని చెప్తే వాళ్ళే సచ్చుకుంటూ పోయి చేయించుకుంటారు. పెన్షన్ పోతుందేమో అనే ఆలోచనతో పోయి ఈకేవైసీ తంబు గిమ్మ అన్నీ చేయించుకుంటారు, ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకుంటారు. గిదీనికి రద్దు చేసుడేంది, తమ్ము పడతలేదని తీసేసుడేంది? అరే బతుకున్నామని చచ్చిపోయారని చెప్పుడేంది? ఎక్కడ విచిత్రం? చాలామంది బతుకున్నారు. ఇది వీళ్ళు 76,372 మంది చచ్చిపోయారని లెక్క చూపిస్తారు కదా. 10-12 మంది బతికే ఉంటారు, చచ్చిపోయారని లెక్క చూపిస్తారు. అదేందో అర్థం కాదు. బతుకున్నోనికి పెన్షన్ రాదు, సచ్చినోనికి వస్తుంది పెన్షన్. ఇట్లా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ 76,000 మంది చనిపోయిన వాళ్ళకి ఇప్పటిదాకా పెన్షన్ రాలేదా? వస్తూనే ఉన్నాయి, వాడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేసిరు? పెన్షను నిజంగా రావాలంటే పెన్షను ఈ దొంగ పెన్షన్లను అరికట్టడానికి కొంతమంది ఏజ్ ఎక్కువ చూపించి కూడా పెన్షన్ మేనేజ్ చేసుకుని కూడా తీసుకుంటారు. అంటే ఏజ్ కరెక్ట్ ఉన్న వాళ్ళకే పెన్షన్ రావాలి, అట్లనే అర్హులకే పెన్షన్ రావాలనేటటువంటి ఆలోచనతోటి నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఎవరికైతే ఏజ్ ఉంటుందో, అంటే 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇట్లా ఉంటుంది కదా, ఏజ్ లిమిట్ ఉంటుంది కదా పెన్షన్కి. ఇగో సర్టెన్ ఏజ్ వచ్చినాక తర్వాతనే, వృద్ధులైన తర్వాతనే పెన్షన్ వస్తుంది. ఒంటరి మహిళలకు పెన్షన్ వస్తుంది, బీడీ కార్మికులకు పెన్షన్ వస్తుంది, ఆ తర్వాత చేనేత కార్మికులకు కానివ్వండి, కల్లుగీత కార్మికులకు కానివ్వండి, లేకపోతే వికలాంగులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి పెన్షన్లు వస్తాయి. సో వీళ్ళకు పెన్షన్లు నిజాయితీగా రావాలంటే వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అంటే మేము ఇట్లా ఉంది పరిస్థితి అని ప్రూవ్ చేసుకోవాలి, నా ఏజ్ ఇంత అని ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడు పెన్షన్లు వస్తాయి. కానీ కొంతమంది పెన్షన్లు మేనేజ్ చేసుకుంటారు, ఏజ్ అక్కడ దాకా ఇంకా రాకపోయినా, ఏజ్ లేకపోయినా పెన్షన్లు మేనేజ్ చేసుకుని కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అవన్నీ కట్ చేసేసారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారు? పెన్షన్ కావాలంటే ఆధార్ కార్డు చూస్తున్నారు, పెన్షన్ సంబంధించినటువంటి బుక్ ఈకేవైసీ తంబు చూస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ పైసలు ఇచ్చేది ఇప్పుడు అకౌంట్లో ఇస్తారు, పైసలు అకౌంట్లోనే డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్సాక్షన్. నెలకు పైసలు పడతాయి, 31వ తారీఖు పెన్షన్ పైసలు పడతాయి, 1వ తారీఖు పెన్షన్ పైసలు పడతాయి. ఇట్లా ప్రభుత్వం అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చారు. ఇప్పుడు ఇది జరగబోతున్నది. సుధాం ఏం జరగబోతుంది? దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. కొత్తగా కూడా దాదాపు 2 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. అంటే ఇప్పుడు 42 లక్షల మంది అంటే ఇంకా 2 లక్షల మంది కొత్తగా పెన్షన్ వస్తే 44 లక్షల మందికి ఇప్పుడు పెన్షన్లు వచ్చే పరిస్థితి కనబడుతున్నది. ఇప్పుడు దాదాపు 1,76,000 మందికి రద్దు చేస్తే 42 లక్షల మందిలో 40 లక్షల మంది అవుతారు. 41 లక్షల సంథింగ్, 40,20,000, 40 లక్షల 30,000 అవుతారు. ఇప్పుడు 2 లక్షల పెన్షన్లు పెంచుతున్నారు అంటే మళ్ళీ 43-44 లక్షలు అవుతారు. 2 లక్షల కంటే పైనే పెన్షన్లు పెరగవచ్చు, ఎందుకంటే చాలా మంది అప్లై చేసుకురట. 5-6 లక్షల మంది పెన్షన్లు కొత్తగా అప్లై చేసుకురు. కాబట్టి చాలా మందికి పెన్షన్లు వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. చూద్దాం, దయచేసి కామెంట్ చేయండి.